ఈరోజు మనం జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో నేర్చేసుకుందాం వచ్చేయండి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి చూసేయండి. మిరియాలు అండ్ యాలకులు, కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టిన ఆ పౌడర్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ జున్ను చేస్తున్నప్పుడు నేను ఒక మిస్టేక్ చేశానండి, అదేంటో మీకు చెప్తాను. మనం ఈరోజు ఈ జున్ను పౌడర్తోనే జున్ను చేయబోతున్నాం. హన్సీ జున్ను పౌడర్ అండి. ఏ సూపర్ మార్కెట్స్లో అయినా అవైలబుల్గానే ఉంటుంది. నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదండి, ఆ మిస్టేక్ ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ పాలల్లో పొడి యాడ్ చేయాలంటండి, కానీ నేను పొడిలో పాలు యాడ్ చేసా. కానీ మీరు అలా చేయకండి. ముందు పాలు యాడ్ చేసి కొంచెం కొంచెం పౌడర్ వేస్తూ మిక్స్ చేయండి, మిక్స్ అయిపోతుంది. నేను చాలాసేపు మిక్స్ చేసినా మిక్స్ అవ్వలేదండి. మిరియాలు అండ్ యాలకుల పౌడర్ మనం మిక్స్ చేస్తున్న పాలల్లో యాడ్ చేసేయండి. బాగా మిక్స్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం యాడ్ చేస్తున్నానండి. బెల్లం పాకం లేకపోయినా బెల్లంనైనా యాడ్ చేసేయండి. బాగా మిక్స్ చేయాలండి, మర్చిపోమాకండి. మనం బెల్లం పాకం యాడ్ చేయగానే పాలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి, కంగారు పడమాకండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ పెట్టి స్ట్రైన్ చేసేయండి. స్ట్రైనర్ చేశాక చూసారా, ఇలా వచ్చింది. స్ట్రైనర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే తినడానికి కూడా బాగుంటుంది. స్ట్రైనర్ చేశాక పాలన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించాలి. ఏంటి అమ్మాయి ఇది కూడా చెప్తుంది అని అనుకోకండి. నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టానండి, మీరైతే కుక్కర్ కూడా పెట్టొచ్చు. కానీ కుక్కర్ మీద విజిల్ మాత్రం పెట్టొద్దు. మనం ముందుగా పెట్టిన గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన జున్ను పాలుని జాగ్రత్తగా దానిలో పెట్టాలి. జున్ను పాలు మీద ఒక మంచి మూత పెట్టుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న గిన్నెకి కూడా మూత పెట్టేయాలి. డబల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయాలండి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలండి. ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి మంచి స్పూన్ కానీ చాకుని కానీ తీసుకొని మధ్యలో గుర్చండి. ఏమీ అంటకపోతే మంచిగా బాయిల్ అయిపోయినట్టే. నేను వేడివేడిగా ఉన్నప్పుడే తీసేసానండి, నా చెయ్య కాలింది. మంచిగా ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయాలండి. జున్ను ఎప్పుడు చల్లారాకే తినాలని గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మన జున్ను రెడీ అయిపోయింది. ఇంకా బౌల్స్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. మా ఇంట్లో జున్ను అయితే సూపర్ వచ్చిందండి. బాయ్ అండి.